భారతదేశంలో చాలా చట్టాలు కలోనియల్ చట్టాలు, బ్రిటిష్ వాళ్ళ టైంలో చేసిన చట్టాలు. వాటిని ఆర్కియాక్ చట్టాలను కూడా మనం అంటుంటాం. అంటే చాలా పాతవి. దే హ్యావ్ అవుట్లివ్డ్ దేర్ యూటిలిటీ అనమాట. వాటి ఆవశ్యకత కాస్త పూర్తయిపోయింది కూడా. ఈ చట్టాలని మార్చి కొత్త చట్టాలు చేసే పని ప్రభుత్వం చేస్తోంది. అదే దిశగా నిన్న లోక్సభ క్రిమినల్ లా అమెండ్మెంట్ బిల్స్ను పాస్ చేసింది. విచిత్రం ఏంటంటే నిన్న లోక్సభలో 97 మంది సభ్యులు సస్పెండ్ అయి ఉన్నారు. అయినా ఈ బిల్స్ మాత్రం పాస్ అయిపోయాయి అన్నమాట. అసలు ఈ బిల్స్ ఏంటి, వీటి కథ ఏంటో ఒకసారి చూద్దాం. భారతదేశంలో చట్టాలు చాలా ఇంపార్టెంట్. చట్టాలు ఏంది ఏ దేశం కూడా మనుగడ సాగించలేదు. అటువంటి చట్టాల్లో క్రిమినల్ చట్టాలు ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దేశంలో శాంతి భద్రతలు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలు చాలా కీలకమైనవి. వీటిని రిపీల్ చేస్తూ మనకి భారతదేశంలో కొత్త చట్టాలు వచ్చేసాయి. లోక్సభలో పాస్ అయిపోయాయి. నేడో రేపో రాజ్యసభలో కూడా పాస్ అయ్యి అతి తొందరలో ఇవి చట్టరూపం దాల్చనున్నాయి. ఆ 3 చట్టాలు ఒకసారి చూద్దాం. ఒకటి, భారతీయ న్యాయ సంహిత. అంటే ఇండియన్ పీనల్ కోడ్ని మారుస్తూ భారతీయ న్యాయ సంహిత వచ్చేస్తుందన్నమాట. రెండోది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని మారుస్తూ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. మూడోది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని మారుస్తూ భారతీయ సాక్ష్య. ఈ 3 బిల్స్ కూడా ఈ సంవత్సరం 2023 ఆగస్టు నెలలో ప్రవేశపెట్టారు. అయితే దానిలో చాలా మార్పులు కోరుకోవడం వల్ల వీటిని డిపార్ట్మెంట్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించారనమాట. ఆ డిపార్ట్మెంట్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు బ్రిజ్లాల్ అనమాట. సో అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే వెంటనే ఆ బిల్స్ అన్ని విత్డ్రా చేసి ఈ కొత్తగా కమిటీ రికమెండ్ చేసిన తర్వాత ఈ బిల్స్ అన్నిటిని రీఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి ఇప్పుడు బిల్స్ని రీఇంట్రడ్యూస్ చేసి దానికి సంబంధించి కొత్తగా ఈ బిల్స్ని ప్రవేశపెట్టి ఈ బిల్స్ని లోక్సభలో నిన్న పాస్ చేశారు. రాజ్యసభలో కూడా పాస్ అవ్వబోతున్నాయి. అయితే ఒకసారి ఈ బిల్స్ గురించి చూద్దాం. మొదటిది ఇండియన్ పీనల్ కోడ్, కొత్తగా దాన్ని భారతీయ న్యాయ సంహిత అంటున్నారు. దానిలో కొత్త భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా సెడిషన్ చట్టం మనకు తెలుసు, సెక్షన్ 124A ఐపీసీ, అది సెడిషన్ అనే భాష తీసేశారు. అయితే దాని స్థానంలో ఇంకొక కొత్త పదజాలం వచ్చి చేరిందనమాట. ఈ కొత్త భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 152 అనే ఒక సెక్షన్ చేర్చారు. ఆ సెక్షన్ ప్రకారం ఎవరైనా దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని, భద్రతను, ఐక్యతను దెబ్బతీస్తే దానికి సంబంధించిన పనిష్మెంట్ గురించి మాట్లాడారనమాట. సో కొత్తగా మనకు ఒక సెక్షన్ వస్తుంది భారతీయ న్యాయ సంహితలో. సెడిషన్ అనే కాన్సెప్ట్ తీసేసిన దానితో పాటు సరితూగే ఇంకో సెక్షన్ వస్తుంది, సెక్షన్ 152. ఇది ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సెక్షన్ 152 ప్రకారం ఇట్ పనిషెస్ యాక్ట్స్ ఎండేంజరింగ్ సోవెర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. దేశం యొక్క సార్వభౌమాధికారం, భద్రత, ఐక్యతను దెబ్బతీసే పనులు అనమాట. అదేవిధంగా ఈ కొత్త చట్టంలో మనకు తెలుసు ఐపీసీ 1860లో రాశారు. ఆ టైంలో మనకి టెర్రరిజం లాంటివి లేవు. కానీ ఇప్పుడు టెర్రరిజం, తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్స్, తర్వాత మాబ్ లించింగ్స్, మూక హత్యలు అనమాట. అంటే కుల, మత, జాతి ప్రాతిపదికన మూక హత్యకి పాల్పడితే దానికి కూడా శిక్షలు, కఠినమైన శిక్షలు విధిస్తూ ఈ చెప్తుందనమాట. ఇట్లా భారతీయ న్యాయ సంహితలో అనేక అంశాలను చర్చిస్తూ వచ్చారు. అనేక అంశాలు మారుతున్న కాలానుగుణానికి ప్రకారం తీసుకుని వచ్చారనమాట. దాంతోపాటు రెండోది మీకు తెలుసు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఐపీసీ అనేది బేసికల్గా క్రైమ్స్ని డిఫైన్ చేస్తే క్రైమ్స్కి పనిష్మెంట్ గురించి చెప్తుంది. ప్రొసీజర్ అనేది ఆ క్రైమ్స్ సంబంధించిన ట్రయల్స్ కానీ, ఛార్జ్ షీట్స్ కానీ, వీటన్నిటి గురించి, ప్రొసీజర్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు కొత్తగా క్రిమినల్ ప్రొసీజర్ని తీసేసి భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అని తీసుకొచ్చారు. దీనిలో 531 సెక్షన్స్ ఉంటున్నాయంట. 531 సెక్షన్స్. మనకు తెలుసు క్షమాభిక్ష, మెర్సీ పిటిషన్స్కి టైం ఫ్రేమ్ లేదు. కానీ కొత్తగా వాటికి టైం ఫ్రేమ్ తీసుకొచ్చారు. అదేవిధంగా విట్నెస్ ప్రొటెక్షన్, సాక్షుల్ని ప్రొటెక్ట్ చేయడానికి కొత్తగా రకరకాల అంశాలు తీసుకొచ్చారు. ఇంతకుముందు ఎవిడెన్స్ రికార్డింగ్ స్టేట్మెంట్స్ ఎలక్ట్రానిక్ మోడ్లో కోర్టులు ఎలా స్టార్ట్ చేశాయి, కానీ అఫీషియల్గా లేదనమాట. ఎందుకంటే పాత రోజుల్లో సిఆర్పిసి వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు రికార్డింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్గా కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా 7 years కన్నా ఎక్కువ శిక్ష ఉండే క్రైమ్స్లో, 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే క్రైమ్స్లో ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ చేశారనమాట. ఖచ్చితంగా క్రైమ్స్ అంటే మర్డర్స్, రేపులు, రాబరీ విత్ మర్డర్ ఇలాంటి కేసెస్లో అన్నిట్లో ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ చేశారు. అదేవిధంగా మనకి సమ్మరీ ట్రయల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సమ్మరీ ట్రయల్స్ అంటే చిన్న చిన్న అఫెన్సెస్ ఉంటాయి, కాంపౌండబుల్ అఫెన్సెస్, కాంప్రమైజెస్ ఏదైతే పాసిబుల్ ఉంటాయో ఆ అఫెన్సెస్లో త్వరితగత విచారణ సమ్మరీగా ఫాస్ట్గా ట్రై చేయొచ్చు అనమాట.
3 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసులో ఎక్కువగా సమ్మరీ ట్రయల్స్ జరిపే విధంగా ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రోత్సహిస్తోంది. అంటే కేసుల డిస్పోజల్ ఫాస్ట్గా అయ్యే అవకాశం అనమాట. అదేవిధంగా చాలా విషయాల్లో, చాలా ప్రొసీజర్స్లో, క్రిమినల్ లాలో ప్రొసీజర్స్లో, పద్ధతుల వ్యవహారాల్లో చాలా ఫాస్ట్గా అయ్యేటట్టు. ఇంతకుముందు మీరు చూశారు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ట్రయల్స్ జరిగేవి, తరాలు పోయేవి కానీ ట్రయల్ జరుగుతూనే ఉండే అనమాట. సో ఇక్కడ కొన్ని రకరకాల స్పీడీ ప్రాసెస్ తీసుకొచ్చారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక ఇన్వెస్టిగేషన్ 90 రోజుల లోపల పూర్తయిపోవాలి. అదేవిధంగా ఒక జడ్జిమెంట్ రిజర్వ్ చేశాక 30 రోజుల లోపల జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇటువంటివన్నీ చాలా మార్పులు వచ్చాయి. ఇవన్నీ కూడా కొత్త భారతీయ నాగరిక సురక్ష సంహితలో చేర్చారు. అదేవిధంగా మనకి ఇంకోటి భారతీయ సాక్ష్య ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కొత్త యాక్ట్లో 170 సెక్షన్స్ అనమాట. పాత యాక్ట్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ, కొత్త యాక్ట్లో కూడా 170 సెక్షన్స్ అనమాట. అయితే ఈ ఎవిడెన్స్లో కూడా చాలా పాత ప్రొవిజన్స్ కొన్ని అంతే పెట్టారు. కొత్తగా ఏం చేశారంటే ఏదైతే మనం ప్రోగ్రెసివ్ సొసైటీలో ఎలక్ట్రానిక్ అంశాలు ఉన్నాయో, లేదా విట్నెస్ ప్రొటెక్షన్ ఇష్యూస్ ఉన్నాయో, వీటన్నిటిలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. మొత్తానికి క్రిమినల్ లాస్ అన్నీ చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. అయితే ఇవి ఎంతవరకు సమాజానికి హితమైన మార్పులు తీసుకొస్తాయి అనే అంశం మీద మనం ఫస్ట్ క్వశ్చన్ అనమాట. దాంతోపాటు కమ్యూనిటీ సర్వీస్ అనే కాన్సెప్ట్ కూడా తెచ్చారు. చిన్న చిన్న నేరాలకి దేశ సేవ చేయించడం, సమాజ సేవ చేయించడం, ఇట్లాంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్, అంటే నువ్వు ఏ ప్రాంతం నుంచైనా, అంటే క్రైమ్ జరిగిన పోలీస్ స్టేషన్ మాత్రమే కాకుండా ఏ ప్రాంతం నుంచైనా ఎఫ్ఐఆర్ చేయొచ్చు, అంటే ఆ స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళినా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్స్ ఇలాంటివి కూడా కొత్తవి రకరకాల ప్రొవిజన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా మైనర్ రేప్ విషయంలో మైనర్ పిల్లలను, మైనర్ బాలికలను ఎవరైనా రేప్ చేస్తే ఉరిశిక్ష ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఈ పీనల్ కోడ్లో. అయితే వీటిలో ఇంకా కొన్ని అంశాలు చేర్చి ఉండాల్సిందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకి సెడిషన్ ఇలాంటి విషయంలో, లేదా మిగతా విషయాల్లో కూడా హేట్ స్పీచెస్, ఒక కులాన్ని, మతాన్ని లేదా ఒక జాతిని రెచ్చగొట్టే విధంగా హేట్ స్పీచెస్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి పెద్దగా ప్రస్తావించలేదని, అదేవిధంగా మ్యారిటల్ రేప్ని, వివాహితులను అంటే వివాహం చేసుకున్న తర్వాత భర్త భార్యను రేప్ చేస్తే అది రేప్ కిందకి పీనల్ ప్రొవిజన్స్ తీసుకురాలేదని చెప్పి వీటి మీద నిపుణులు చెప్తున్నారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇంకా కొంత ప్రోగ్రెసివ్గా మనం మారుస్తుంటే బాగుండేదని కూడా అభిప్రాయపడుతున్నారు.